మీ జీవితాన్ని మీకు నచ్చినట్లుగా జీవించగలగటమే మీరు సాధించే అతిపెద్ద విజయం. నిన్ను నిన్నుగా నిలబెట్టేది నీలో ఉన్న మంచి ఆలోచనే. అదే నిన్ను నడిపిస్తుంది, సమాజంలో గెలిపిస్తుంది. అబద్ధంపై పెట్టినంత నమ్మకం నిజంపై పెడితే ఈ లోకంలో మోసం అనేదే ఉండదు. ఎవరెంత ఖరీదైన వాచి ధరించినా సమయం ఎవరికి బానిస కాదు. ఒంటరిగా ఎదగటానికి ప్రయత్నించండి. జనసమూహం ధైర్యాన్ని ఇస్తుంది, కానీ మీ గుర్తింపుని దూరం చేస్తుంది. నిజమనే ఎలుగు ముందు నింద అనే చీకటి ఎక్కువ కాలం నిలబడదు. అందుకే ఎవరో ఏదో అన్నారని బాధపడకూడదు. కాలమే వారికి తగిన రీతిలో బుద్ధి చెబుతుంది. అయిన దానికి కాని దానికి అబద్ధాలు చెప్పేవాళ్లకు, ఇచ్చిన మాటపై నిలబడలేని వాళ్లకు, నీకు గౌరవం ఇవ్వని వాళ్లకు, నలుగురిలో నిన్ను చులకనగా చూసేవాళ్లకు, నిన్ను అవమానించే వాళ్లకు దూరంగా ఉండాలి. నిజమైన సంతోషం అంటే ఏ లోటు లేకపోవటం కాదు, లోటుపాట్లకు అతీతంగా జీవించటం. మనిషి జీవితంలో దుఃఖం అనేది శిక్ష కాదు, సుఖం అనేది వరము కాదు. రెండు కర్మ ఫలితాలు మాత్రమే. నమ్మకం ఉన్న చోట చీకటిలో కూడా వెలుగు కనిపిస్తుంది. అదే నమ్మకం లేని చోట వెలుగు కూడా చీకటిలాగానే కనిపిస్తుంది. మనసులోని బాధను వెంటనే చెరిపేయండి, లేకపోతే వేల సంతోషాలను ఒక్క బాధ చెరిపేస్తుంది. అబద్ధాలతో నిజాన్ని ఎంత అణిచివేసినా అది ఏదో ఒక రోజు బయటకు వచ్చే తీరుతుంది. సంకల్ప బలం ఉండాలి, కానీ పరిస్థితులు ఎలా ఉన్నా నీ ఎదుగుదలను ఎవరూ ఆపలేరు. ఎదుటివారికి అర్హత ఉన్నా లేకున్నా సరే వారిని గౌరవించు. ఎందుకంటే నువ్విచ్చే గౌరవం నీ వ్యక్తిత్వాన్ని ప్రతిఫలిస్తుంది, ఎదుటివారిది కాదు. విమర్శలను వినయంతో స్వీకరించినప్పుడే విజయాలు నీ వెంట నవ్వుతూ నడిచి వస్తాయి. మోసే విధానం తెలిస్తే బరువు తేలికవుతుంది. రాసే విధానం తెలిస్తే అక్షరమే ఆయుధంలా మారుతుంది. నువ్వు చేసే పని నీకు సంతోషాన్ని ఇస్తుంటే మరొకరి అభిప్రాయం పట్టించుకోవాల్సిన అవసరం లేదు. సమయం వచ్చినప్పుడు మనసులో మాటలు చెప్పకపోతే అవి చెప్పాలనుకున్నప్పుడు సమయం ఉండదు. మనిషికి స్వార్థం ఉండటంలో తప్పు లేదు, కాకపోతే అది నిన్ను నువ్వు కాపాడుకునేంత ఉండాలే తప్ప ఎదుటివారిని ముంచేంత ఉండకూడదు. ఓపికతో వేచి ఉండే వ్యక్తి ప్రపంచంలోనే అత్యంత సంతోషవంతుడు. జీవితంలో 36 గుణాలు అక్కర్లేదు, 4 మాత్రమే చాలు. అవి మంచి ప్రవర్తన, నిర్మలమైన ఆలోచన, అందమైన మనసు మరియు నిజాయితీ. ఎంత చదివినా మనిషికి నిజమైన జ్ఞానం కష్టాల్లోంచే వస్తుంది. మనిషిని చెడు ఆకర్షించినంతగా మంచి ఆకర్షించలేదు. ఎందుకంటే చెడు సుఖాలతో మొదలై కష్టాల పాలు చేస్తుంది, మంచి కష్టాలతో మొదలై సుఖంగా బ్రతికేలా చేస్తుంది. ఒక చెడ్డ గుణం 100 సమస్యలకు కారణమవుతుంది, కానీ ఒక మంచి గుణం 100 సమస్యలను కూడా పరిష్కరిస్తుంది. కాలం ఎప్పుడు ఒకేలా మీకు అనుకూలంగా ఉంటుందనుకుని వెర్రవేగటం మంచిది కాదు. అది అనుకూలించన్నాడు మిమ్మల్ని పరామర్శించే దిక్కు కూడా ఉండదు. కష్టాల నుండి పారిపోవటం కొత్త కష్టాలను ఆహ్వానించడమే. కష్టం వస్తే కన్నీళ్లు కాదు రావాల్సింది, ఆలోచన రావాలి. ఆ కష్టాన్ని అధిగమించే మనోధైర్యం రావాలి. మౌనం, నవ్వు, ఈ 2 అద్భుతమైన సాధనాలు. నవ్వు సమస్యను సులువుగా దాటేలా చేస్తుంది, మౌనం సమస్యలే లేకుండా చేయగలుగుతుంది. జీవితం ప్రతిరోజు ఏదో ఒక కొత్త పాఠం నేర్పిస్తూనే ఉంటుంది. విజేతగా నిలవాలంటే ఎవరినో ఓడించటం కాదు, నిన్ను నువ్వు గెలవాలి. ప్రతి కష్టంలో ఒక అవకాశం దాగి ఉంటుంది. గెలిచినప్పుడు గర్వపడకు, ఓడిపోయినప్పుడు బాధపడకు. రెండిటిలోనూ ఒకేలా ఉండటం నేర్చుకోవాలి. నిన్ను నువ్వు బలహీనంగా నిరూపించుకోవటం అతిపెద్ద పాపం. ప్రతి ఒక్కరి జీవితంలో కష్టాలు వస్తాయి. వాటిని ఎలా ఎదుర్కొంటారన్నది మీ చేతిలో ఉంది. నీకు నచ్చిన వారితో ప్రేమగా ఉండు, నిన్ను నమ్మిన వారితో నిజాయితీగా ఉండు.
బలగం ఎంత ఉన్నా బాధలో ఉన్నప్పుడు తోడుగా నిలిచిన వాళ్ళే అసలైన బంధువులు. నిరంతరం శ్రమించడం అలవాటు చేసుకోవాలి. గెలవటం నీకు అలవాటుగా మారుతుంది. రోజులు మారాయి. ఒకరి కష్టం ఒకరికి చెప్పుకొని సహాయం చేసుకునే రోజులు పోయి, ఒకరి కష్టం గురించి మరొకరు చర్చించుకుంటూ సంబరపడే రోజులు వచ్చాయి. ఒకరి నమ్మకంతో నీకు పని లేదు. నిన్ను నువ్వు నమ్ముకుంటే మహాసముద్రాన్ని కూడా దాటగల శక్తి నీ నమ్మకమే నీకు ఇస్తుంది. ప్రతి ఒక్కరిలో మంచి చెడు రెండు ఉంటాయి. మంచిని చూసిన వాళ్ళు ఆప్తులవుతారు, చెడును చూసిన వాళ్ళు శత్రువులవుతారు. రెండింటినీ సమానంగా చూసిన వాళ్ళే మీ వాళ్ళవుతారు. ఎదుటి వాళ్లకు నీపై గెలిచే సత్తా లేనప్పుడు నీ వ్యక్తిత్వాన్ని విమర్శించడం మొదలు పెడతారు. ఆశలతో ఉన్నవారికి గెలుపోటములు ఉండొచ్చు, కానీ ఆశయంతో ఉన్నవారికి ప్రయాణం మాత్రమే ఉంటుంది. కాలి చెప్పులైనా మనుషులైనా నీకు బాధను కలిగిస్తున్నాయంటే అవి నీకు సరిపోయేవి కాదని అర్థం. రూపమైనా రూపాయైనా ఎక్కువ కాలం ఉండవు. ఎప్పటికైనా మీతో ఉండేది మీ వ్యక్తిత్వం మాత్రమే. గెలుపుతో స్నేహం చేస్తే అన్నిసార్లు నీకు విజయం ఇవ్వకపోవచ్చు. అదే ప్రయత్నంతో స్నేహం చేయి. అదే నిన్ను గెలుపు చెంతకు చేరుస్తుంది. ముఖం మనసుకు అద్దం వంటిది. నువ్వేది ఆలోచన చేస్తే అదే నీ ముఖంపై చూపెడుతుంది. ముళ్ళబాట దాటితే పూలబాట ఎదురవుతుంది. సవాళ్ళు ఎదుర్కొంటేనే సక్సెస్ ఎదురవుతుంది. బాధని సంతోషాన్ని రెండు ఒకేలా స్వీకరించిన వారే తన జీవితంలో సంతోషంగా ఉండగలరు. అవసరం ప్రతిసారి వస్తుంది, కానీ అవకాశం ఒక్కసారే వస్తుంది. మాటలు మీకన్నా ముందు ప్రయాణిస్తాయి. అందుకే మీ పక్కన లేని వారిపై ఎప్పుడూ విమర్శలు చేయకూడదు. నమ్మకం అనేది నాటి కాలంలో చూసేవారు, కానీ నేటి కాలంలో కేవలం వింటున్నారు. బ్రతకటం వేరు, జీవించటం వేరు. బ్రతకటంలో ప్రాణం మాత్రమే ఉంటుంది. జీవించటంలో సంతృప్తి, అనుభూతి ఉంటుంది. ఎదుటి వ్యక్తి మీపై నేరుగా గెలిచే దమ్ము లేనప్పుడే మీ వ్యక్తిత్వాన్ని విమర్శించడం మొదలు పెడతారు. కోల్పోయింది ఎప్పుడూ కూడా బాధగానే ఉంటుంది. ఉన్నది ఎప్పుడూ సమస్యగానే ఉంటుంది. లేనిది ఎప్పుడూ కూడా గొప్పగానే ఉంటుంది. పరిస్థితులే మనిషి స్వభావాన్ని మారుస్తాయి. అందుకే నిన్న మొన్న ఉన్న మనిషి ప్రవర్తన ఇవాళ ఉండదు. నీ జీవితంలో నువ్వు పడే శ్రమ నీకు విజయాన్ని మాత్రమే కాదు, నీకు విలువను కూడా ఇస్తుంది. శత్రువు ఎప్పుడు నీ చేదు గతాన్ని తవ్వుతాడు. మిత్రుడు ఎప్పుడు నీ అందమైన భవిష్యత్తును చూపిస్తాడు. కనిపించే నిజాల కంటే వినిపించే అబద్ధాలకే విలువ ఎక్కువ. మనిషికి నిజమైన సంపద సంతోషం, ఆరోగ్యం మాత్రమే, బంగారం, నగలు కాదు. కోపాన్ని అరుదుగా వాడితే అందంగా ఉంటుంది, కానీ అదే పనిగా వాడుతుంటే చివరకు నిన్ను నువ్వే అసహించుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. ఈ లోకంలో డబ్బు లేని మనిషిని ఎవరూ అంతగా గౌరవించరు. అంతెందుకు, డబ్బు లేకపోతే కనీసం ఇంట్లో వాళ్ళు కూడా సరిగా గౌరవించరు. నీ కంటితో చూడని విషయాన్ని నీ నోటి మాటతో నిర్ణయించకు. రోజును ఎలా గడపాలని చూడకు. రోజును ఎలా వినియోగించుకోవాలని ఆలోచించు. ఒక నెగిటివ్ ఆలోచన మీ 99% పాజిటివ్ శక్తిని నాశనం చేయగలదు. నీ శ్వాస ఆగితే మాత్రమే మరణం కాదు, నీ ప్రయత్నం ఆగినా మరణమే. ఎవరి మీద అంత ఓప్స్ పెట్టుకోకు. ఎందుకంటే ఏదైనా కొంతకాలమే, ఎవరైనా కొంతవరకే. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన స్నేహ ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.